క్రైమ్ రిపోర్ట్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు భూ కబ్జా చెరువులపై ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన రంగనాథ్ చెరువులు పలు కాలనీలను పరిశీలించారు. అమీన్పూర్ వాసుల ఫిర్యాదులతో పెద్ద చెరువు, చిన్న చెరువు, శంభునికుంట, పద్మావతి నగర్, హెచ్ఎంటీ కాలనీ, గోల్డెన్ కీ వెంచర్లను పరిశీలించామని చెప్పారు. చెరువుల నాళాలను నీటిపారుదల శాఖ వారితో, వెంచర్ల రెవెన్యూ అధికారులతో సాంకేతికంగా సర్వే చేయించి కబ్జాలకు పాల్పడిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇక్కడ బాధితులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. కొన్ని మాకు వచ్చినటువంటి నిర్దిష్టమైన కంప్లైంట్స్ మీద మేము ఇక్కడికి రావడం జరిగింది. సో మా టీంతో పాటు ఇతర విభాగాలు, ఇరిగేషన్, ఇంకా ఇతర డిపార్ట్మెంట్స్ వాళ్ళని కూడా మేము ఈ విజిట్లో వాళ్ళని కూడా భాగస్వాములు చేసి మేము ఇక్కడ ఫీల్డ్ ఎంక్వైరీ కోసం రావడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఈ అమీన్పూర్ పెద్ద చెరువు దాని యొక్క ఎక్సిడెంట్ గురించి కూడా అక్కడ స్థానికంగా చాలామంది వాళ్ళ కంప్లైంట్స్ ఉన్నాయి. సో ఆ చెరువు విస్తీర్ణం యాక్చువల్గా లేక్ మెమోరీస్ ప్రకారము, ఒరిజినల్ రికార్డ్స్ ప్రకారం వారు చెప్పడం దాన్ని బట్టి అరౌండ్ 90-95 ఏకర్స్ ఉన్నాయని అంటున్నారు. బట్ ఇప్పుడు ప్రస్తుత విస్తీర్ణత వచ్చేసి దాదాపు 400 ఏకర్స్ అట్లా ఉన్నాయి. సో దాంట్లో అక్కడ కొంత ఏది వేర్లు అంటే అలుగులు మూసివేయటం, లేదా